సో, అయితే ఇప్పుడు ఈ కాంటెంట్‌లో గూడా ఈ మన ఇన్‌స్టాలో చూసే యాహ్! కాంటెంట్‌లో గూడా చాలామంది ఫేక్ కాంటెంట్ ఉంటుంది. అవును. మీరిందాకన్నారు రీసెర్చ్ చేయందే నేను అవును. చెయ్యను అని. అవును. అవును. సో, ఫేక్ కాంటెంట్ ఉంటుంది. ఒరిజినల్ కాంటెంట్ ఉంటుంది. అవును. దానివల్ల అంటే మీరు రీసెర్చ్ జేసి చేస్తున్నారు. యాహ్! కాకపోతే ఈ ఫేక్ కాంటెంట్ వల్ల మీకెప్పుడన్నా మిస్‌గైడ్ అవుతున్నట్టు స్టూడెంట్స్ మిస్‌లీడ్ అవుతున్నారు ఎప్పుడైనా అనిపిచ్చిందా? అంటే ఫేక్ కాంటెంట్ అంటే ఇప్పుడు మేమున్న స్పేస్‌లో చాలామంది క్రియేటర్స్ ఉన్నారు. హ్మ్. స్టూడెంట్స్ గూడా ఉన్నారు నాలాగానే. ఓకే. సో, స్టూడెంట్స్ గూడా దే ఆర్ లైక్ షేరింగ్ ఎట్లా ఉంటుందంటే కాంటెంట్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాంటెంట్ అండి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనం చూసే కాంటెంట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో. ఫస్ట్ థింగ్ ఈజ్ షేరింగ్ రిసోర్సెస్, షేరింగ్ రోడ్ మ్యాప్స్, షేరింగ్ ఫ్రమ్ దర్ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఇంకొకటి ఏంటి అంటే బిల్డ్ ఇన్ పబ్లిక్. ఇప్పుడు హ్మ్. కొన్ని సీరీస్‌లుంటాయి. డే 1 ఆఫ్ లెర్నింగ్ పైథాన్, అవును. డే 3 ఆఫ్ లెర్నింగ్ మార్కెటింగ్ ఇలాంటివి. సో, ఈ జర్నీలో దే షేర్ వాట్ దేర్ లెర్న్. ఈవెన్ హ్మ్. నేను గూడా హ్మ్. ఐ షేర్డ్ వాట్ ఐ లెర్న్ అండ్ ఐ లెర్న్ వాట్ టు షేర్. ఓకే. నేను అసలు అంటే నాకు తెలిసింది చెప్తాను. హ్మ్. తెలవంది నేర్చుకొని చెప్తాను. దట్ హ్మ్. టు ఇట్ షుడ్ బి రీసెర్చ్ బ్యాక్డ్ థింగ్. సో, ఈ ఫేక్ కాంటెంట్ అంటే ఎలా ఉంటదంటే ఫేక్ కాంటెంట్ అనేసి అంటే ఇప్పుడు తక్కువ రీసెర్చ్ చేసి హ్మ్. చెప్తారు. సో, అవును. అది థాట్ షుడ్ బి మిటిగేటెడ్ అని నా ఫీలింగ్. ఓకే. అంటే ఓకే. చేస్తే ఫుల్ రీసెర్చ్ చేయండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు సపోజ్ ఒక బీటెక్ సెకండ్ ఇయర్ పర్సన్ ఇలా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నాడు. హీ ఫౌండ్ ఎ రిసోర్స్ వేర్ ఓకే. ఇక్కడ పలానా వెబ్‌సైట్‌లో దే ఆర్ గెట్టింగ్ ఫ్రీ కోర్సెస్ అని హీ సజెస్ట్స్ థాట్. హ్మ్. హ్మ్. తర్వాత ఒక పర్సన్ వచ్చి కామెంట్ పెడతాడు. అన్న తర్వాత నువ్వు ఫ్రీ అన్నావు అది పెయిడ్ అడుగుతుంది. సో, ముందే రీల్‌లో చెప్పాలి. హ్మ్. అని దట్ ఈస్ మై థింగ్. ఓకే. నేనేం ఓకే. చెప్పినా రీల్‌లోనే చెప్పేస్తాను. ఓకే. ఇప్పుడు నేను ఓకే. ఒక ఐసీఐసీఐ హైరింగ్ గురించి ఒక వీడియో చేశాను. హ్మ్. నా ఫ్రెండ్ అదే నా ఫ్రెండ్ చెప్పాడు. వాడికి ఆఫర్ లెటర్ వచ్చింది. హ్మ్. నేను ఆ ఆఫర్ లెటర్ స్క్రీన్‌షాట్ పెట్టాను. ఓకే. స్క్రీన్‌షాట్ పెడితే ఏమైందంటే ఆ స్క్రీన్‌షాట్ నాకు ఒక పర్సన్ మెసేజ్ చేశాడు. "అన్న ఇది మీ ఫ్రెండ్‌కి ఇలా వచ్చిందని పెట్టావు కదా! నేను అప్లై చేసి 4 డేస్ అవుతుంది. నాకు ఇంకా రాలేదని" బూతులు పెట్టాడు కింద. హ్మ్. బూతులు పెట్టాడు. చేసేది సరిగ్గా చేయాలి కదా! అది ఫేకో నిజమో నాకేం తెలుసని. హ్మ్. వాడు 10 డేస్ తర్వాత సారీ అన్న నాకు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చిందని పెట్టాడు. ఓకే. ఆగాలి ఆగాలి కదా! అంటే అదే ఇప్పుడే అడుగుదాం అనుకుంటున్నా. సో, మీ యాహ్! సోషల్ మీడియా జర్నీలో యాహ్! అంటే బావుంది అని చెప్పేటోళ్ళు ఉంటారు. యాహ్! యాహ్! బూతులు యాహ్! తిట్టేటోళ్ళుంటారు. యాహ్! ట్రోల్ చేసేవాళ్ళుంటారు. నెగెటివ్ అవును. కామెంట్ చేసేవాళ్ళుంటారు. సో, అవునవును. ఎలా హ్యాండిల్ చేశారు ఇవన్నీ? అదే ఇప్పుడు చెప్పాను గదండీ అది. ఆ! అతను ఐసీఐసీఐ హైరింగ్ అప్పుడు దానికి 7,00,000 వ్యూస్ దాకా ఉన్నాయి. ఆల్మోస్ట్ హ్మ్. ఒక 10,000 ప్లస్ కమెంట్స్ ఉన్నాయి. అంటే 10,000 ప్లస్ స్టూడెంట్స్ గ్రాబ్డ్ దట్ ఆపర్చునిటీ ఓకే. టు ఓకే. అప్లై హ్మ్. ఆర్ హ్మ్. సంథింగ్ హ్మ్. దట్. అతను పెట్టాడనమాట. నేను నా ఫ్రెండ్‌కొచ్చింది. నా జూనియర్ ఒకతను అప్లై చేశాడు. అన్న దీని మీద వీడియో చెయ్యి హ్మ్. రీచ్ హ్మ్. అవుతుంది అంటే నేను చేశానది. ఐసీఐసీఐ బ్యాంక్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది. త్రూ ఆస్పైర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఎవరైనా అప్లై చేయొచ్చు. సెలెక్ట్ అయితే మంచి 5 ఎల్‌పీఏ జాబ్ వస్తుంది. స్టైపెండ్ ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ ఉంటుంది అని చెప్పాను. ఓకే. ఆల్ ఓవర్ ఇండియా లొకేషన్స్ అని చెప్పాను నేను. హ్మ్. నా హ్మ్. ఫ్రెండ్ నా జూనియర్‌కి ఏదైతే స్క్రీన్‌షాట్ వచ్చిందో వాడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ అది హ్మ్. నేను పెట్టాను హ్మ్. వీడియోలో. హ్మ్. హ్మ్. వాడి నేమ్ బ్లర్ చేసేసి పెట్టాను. ఓకే. ఒక డీఎం వచ్చింది ఒక 3 డేస్ తర్వాత. హ్మ్. నేను అప్లై చేశాను నాకు ఇంకా ఏం రాలేదు. నేను హ్మ్. చేసేది సరిగ్గా చేయాలి కదా! నువ్వేదో స్క్రీన్‌షాట్ పెట్టావు అది ఫేకో రియలో నాకేం తెలుసు కింద బూతులు పెట్టాడు. హ్మ్. హ్మ్. 3, హ్మ్. 4 బూతులు పెట్టాడు. ఒక 10 డేస్ తర్వాత బూతులు అన్‌సెండ్ చేసి హ్మ్. అన్న ఐయామ్ సారీ నాకు ఎలా అంటే ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఇలాంటి వచ్చింది. బూతులు చూసినప్పుడు కోపమొస్తదా? అహా! అంటే కోపం అంటే ఇప్పుడు నేను కామ్ గాబట్టి నాకు ఐ హ్మ్. డోంట్ టేక్ ఇట్ ఎనీథింగ్ పర్సనల్. హ్మ్. నేను పర్సనల్‌గా ఏది తీసుకోను. హ్మ్. ఐయామ్ లైక్ ఓకే. వాడే తర్వాత రియలైజ్ అవుతాడేమో ఓకే. అని ఐ వాస్ లైక్ అంటే ఆ బూతులు చూడంగానే ఐ వాంటెడ్ అంటే నీ రెజ్యూమే పంపి నీకెందుకు రాలేదో నేను అందాం అనుకున్నాను కానీ ఆ! నేను రిప్లై బ్రో ప్లీజ్ వెయిట్ యూ విల్ గెట్ ఇట్ అని ప్లీజ్ బీ పేషెంట్. మీరు ఓకే. సెలెక్ట్ అయినా అవ్వకపోయినా కంపెనీ వాళ్ళు ఏదో ఒక వేలో దే విల్ రివర్ట్ బ్యాక్ టు యూ. ఇంకా డేస్ అయ్యి ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ హ్మ్. దెన్ ఇట్స్ సెర్చ్ ఫర్ ఆల్టర్నేట్. ఇక్కడ కూడా స్టూడెంట్స్‌కి ఏంటంటే పేషెన్స్ లేదు. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఒక జాబ్ ఆపర్చునిటీ నేను అప్లోడ్ చేశాను. అప్లై చేశారు. హ్మ్. అప్లై చేసి 3, 4 డేస్ దాని మీద నాకొస్తది, వస్తదని వెయిట్ జేయడం కాకుండా, హ్మ్. ఇ వేరే గూడా అప్లై చేయమని జెప్తాను నేను. ఓకే. దట్ ఓకే. ఈస్ మై నేరేటివ్. హ్మ్. నేను మీరు ఈరోజు నా వీడియో జూసారు. హ్మ్. గంట తర్వాత ఇంకొక క్రియేటర్ వీడియో జూసారు. అది అప్లై చేస్తారు. హ్మ్. అలా ఎన్ని అప్లై చేయగలిగితే అన్ని అప్లై చేయండి. ఓకే. సో, మీరొక 20 అప్లై చేస్తే అట్‌లీస్ట్ 3 కాల్ లెటర్స్ అయినా వస్తాయి. హ్మ్. సో, హ్మ్. అది నేను అతను బూజులు పెట్టాడు. 10 డేస్ తర్వాత అన్న ఐయామ్ సారీ నాకు ఐ గాట్ ఇంటర్వ్యూ కాల్ లెటర్. హ్మ్. థాంక్ యూ అని పెట్టాడు. సో, అట్లా ఇంకొకటి వెనెవర్ వి డూ లైక్ ఇలాంటి స్టోరీస్‌లో నేను కొంతమందివి ఇట్లా స్టడీ అబ్రాడ్‌వి అవి నేను పెడుతూ హ్మ్. ఉంటాను. ఎందుకంటే ఆహ్, ఆహ్, నీడ్ ఉంది గాబట్టి. హ్మ్. హ్మ్. స్టూడెంట్స్‌కి నీడ్ ఉంది. ఇట్ ఈస్ ఎ యూజ్‌ఫుల్ రిసోర్స్ కాబట్టి నేను షేర్ చేస్తాను. ఓకే. నేనిప్పుడు ఏమి బెట్టింగ్ యాప్స్ అయితే చేయను గదండీ. హ్మ్. స్టూడెంట్స్ ఎట్లా అంటే మేమిప్పుడు ఇఫ్ వి ప్రమోట్ వన్ థింగ్ హ్మ్. హ్మ్. స్టూడెంట్స్ థింక్ దట్ వీడు ప్రమోషన్ చేస్తున్నాడు.
ఆ ప్రమోషన్ చూడండి. ఇఫ్ 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 కంపెనీ అప్రోచెస్ అస్ టు ప్రమోట్ దేర్ కోర్స్ ఆర్ టు ప్రమోట్ దేర్ మాడ్యూల్స్, ఐ చెక్ దేర్ కంపెనీ ఫస్ట్, ఐ చెక్ దేర్ మాడ్యూల్స్, ఏమేమి నేర్పిస్తున్నారు, ఫ్యాకల్టీ ఎవరు, మీరు ఇచ్చే కోర్స్ సర్టిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుందా, ఏఐసిటి అప్రూవ్డా, ఇవన్నీ చూస్తాను నేను. దాని తర్వాత ఫ్యూచర్ స్కోప్ ఏంటి ఈ కోర్స్ చేశాక, స్టూడెంట్స్కి మీరు ఇంకా ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళ మాడ్యూల్స్ అని నేను డీటెయిల్డ్గా చదువుతాను. ఏ స్టూడెంట్స్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అప్పుడే నేను దాని మీద మీ అండ్ మై ఫ్రెండ్స్ మై టీమ్ వర్క్స్ ఆన్ ఇట్. సో అది ఇది పెట్టాక కూడా నువ్వు చెప్పేది నిజమా ప్రమోషన్ అర్థం కావట్లే అని పెడతారు. సో బ్రో ఒకసారి ప్లీజ్, నేను పెట్టాను నిన్ననే ఒకటి పెట్టాను, స్టోరీ పెట్టాను ఒకటి, అప్లై చేయండి, ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంది, దాని తర్వాత మీకు ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ మీరు ఆ కోర్స్లో యూ క్యాన్ ఎన్రోల్, కొంచెం ఫీ పే చేయాల్సి ఉంటుంది అని. ఇక్కడ కూడా ది థింగ్ ఏంటి అంటే, అన్న పెయిడ్ ఉంది అన్నాను. ఆబ్వియస్లీ పెయిడ్ ఉంటుంది. ఫ్రీగా వస్తే దట్ ఈస్ లైక్, ఇప్పుడు ఫ్రీగా వస్తే మనం ఆన్లైన్ క్లాసులు విన్నట్టే కరోనా టైంలో పెట్టి పక్కన పెట్టేస్తారు. అదే వాడు ఒక 20,000 రూపీస్ కట్టి ఒక కోర్సులో జాయిన్ అయితే వాడికి భయం ఉంటుంది. నేను ఇప్పుడు మా ఫాదర్ దగ్గర నుంచి 20,000 రూపీస్ కట్టాను ఈ కోర్సులో, ఎవ్రీడే క్లాసెస్ వినాలి, వాళ్ళు ఇచ్చే అసైన్మెంట్స్ చేయాలి అని. అది ఆ థింకింగ్ కూడా వీఆర్ ట్రయింగ్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్ అనేది. సో టీమ్ అంటున్నారు అంటే ఎంతమంది టీమ్ అసలు? ఒక వీడియో ఒక టీమ్ అంటే 2 members నా ఫ్రెండ్స్ అంతే, దే హెల్ప్ మీ ఇన్ కాంటెంట్ రీసెర్చ్ కానీ. అంటే ఒక వీడియో అండ్ మీరు ఒక రీల్ చేసే ముందు ఎంత టైం పడుతుంది, కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారు, ఏమేమి ఆస్పెక్ట్స్ మీరు అంటే ఫస్ట్ ఇప్పుడు అంటే నేను మనకి నోషన్ అనే ఒక యాప్ ఉంటుంది, అందులో నేను లాగ్ చేసుకుంటూ ఉంటాను ఒక 5 daysకి. నాకు ఇప్పుడు అనిపిస్తే ఇప్పుడు గూగుల్ వాళ్ళది మొన్న జెమినీ స్టూడెంట్స్కి లాంచ్ చేశారు. సో వాళ్ళు లాంచ్ చేసిన వెంటనే నేను ఇప్పుడు కాలేజీలో ఉండే, ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ టైంలో చూస్తుంటే ఓకే తగిలింది, ఓకే ఇదేదో లాంచ్ చేశారు కదా అని. అది లైక్ వెంటనే చూసేసాను వాట్ ఇస్ దిస్ అని. ఐ అప్లైడ్, నా కాలేజ్ ఐడి కార్డ్ పెట్టాను, నాకు వచ్చేసింది అది గూగుల్ డ్రైవ్ 2 TB స్టోరేజ్, ఇంకా గూగుల్ జెమినీ ప్రో, ఐ గాట్ యాక్సెస్ అనమాట. సో ఐ వాజ్ లైక్ వెంటనే చేసేద్దాం దీని మీద రీల్ అని. ఫస్ట్ నేను స్క్రిప్ట్ రాసుకుంటానండి. ఫస్ట్ ఒక హై లెవెల్ స్క్రిప్ట్ రాసుకుంటాను. అంటే ఎలా అంటే ఎంగేజింగ్గా ఉండాలి. ఇప్పుడు మీరు మా రీల్స్ చూస్తే చాలా ఏదో ఫన్నీ మ్యూజిక్ పెట్టి నేను వింత యాక్టింగ్ చేస్తుంటాను. సో అంటే అలా చెప్తే కనెక్ట్ అవుతారు అనే ఉద్దేశంతో ఐ డూ దట్. సో అంటే ఎందుకంటే దే షుడ్ సీ మీ యాజ్ అ సీనియర్, as a college senior, not as like Instagram content creator. I do that thing. They should see me as a person, as a fellow, as a student ga చూడాలి అని మై ఒపీనియన్. సో ఫస్ట్ నేను ఒక హుక్ అనేది రాసుకుంటానండి. ఫస్ట్ 3 secondsలో ఎలా మనము స్టూడెంట్స్ అటెన్షన్ ఎందుకంటే ఇప్పుడు అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయింది, మీకు తెలుసు. డూమ్ స్క్రోలింగ్ అంటారు. స్క్రోల్ చేస్తే గంట అయిపోతుంది. స్టూడెంట్స్ ఇప్పుడు 8th class 9th class స్టూడెంట్స్ కూడా ఇప్పుడే మా ఏజ్ వాళ్ళే, ఇప్పుడు నేను కూడా చేస్తాను, 1/2 hour అలా వెళ్ళిపోతుంటుంది. కొత్త ఆప్షన్ వచ్చిందంటే ఇంకా స్క్రోల్ చేయవసరం లేదంట. అదే మనకి వాళ్ళు అంటే అది మనం చూడం, వాడే మనకి చూపిస్తూ ఉంటాడు. సో దట్ ఈస్ ద థింగ్. సో ఈ డూమ్ స్క్రోలింగ్ వల్ల మనం స్కిప్ చేసేస్తూ ఉంటాం. అంటే దీనివల్ల అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది కదా. ఫస్ట్ 3-4 secondsలో ఏంటిది బోర్ కొడుతుంది. సో ఐ ట్రై టు గ్రాప్ దాట్ అనమాట. నేను రీసెంట్గా ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాను నా రీల్స్, ఇట్లా విగ్ పెట్టుకొని ఉంటాను. సో ఆ విగ్ పెట్టుకోగానే ఒక వీడియో షేర్ చేశాను. AICTE అని పోర్టల్ మీద చాలా మందికి ఇంటర్న్షిప్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తారు అని. దానికి కూడా హేట్రెడ్ వచ్చింది చెప్తాను. దానికి ఇప్పుడు ఆల్మోస్ట్ 2 million వ్యూస్ వచ్చాయండి. అది పేరెంట్స్కి బాగా రీచ్ అయింది ఆ వీడియో. చాలా మంది పేరెంట్స్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్కి షేర్ చేశారు అది. సో దానికి కింద ఒక కమెంట్ ఉంటుంది, మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు. ఫస్ట్ ఒక కమెంట్ పిన్ చేశాను, అన్న థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ పోర్టల్ వల్ల నాకు ఆల్మోస్ట్ 2 internship కాల్స్ వచ్చాయి, నేను థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్, మీరు అందరికీ షేర్ చేయండి అని పెట్టాడు. కింద 6 months అవుతుంది బొక్క, నాకు ఒక్కడు రాలే అని పెట్టాడు. వెయిట్ చేయాలి కదా, అంటే ఒక్కొక్కరికి అంటే ఆ రిసోర్స్ షేర్ చేయడం నా రెస్పాన్సిబిలిటీ. ఐ హావ్ డన్ దట్. ఇంకా మీరు అప్లై చేసుకోవడం ఇట్ ఈస్ అప్ టు యూ. అండ్ 6 months అవుతుంది ఇంకా రాలేదంటే ట్రై మోర్ అని నేను చెప్తాను, దట్స్ ఇట్. అండ్ ఫస్ట్ ఒక హుక్ రాసుకుంటాను నేను, అంటే ఒక మూవీ రిఫరెన్స్ తీసుకొని, ఒక ట్రెండింగ్ టాపిక్ తీసుకొని, సో అలా చేస్తాను.